ఏండే ఎలా ఉన్నారో మీకేంటండి బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. ఇదిగో మీ అందరి కోసం దంపన పోయిన వారి ఇంట్లో పెళ్లి కవర్ ఎట్టుకొచ్చానండి. ఓ పాలే శివుడు పడేస్తే ఆ పెళ్లి కవర్లు ఎట్టు చెప్పేసుకుందామండి మరి. అసలు దంపన పోయిన వారి పెళ్లి సందరంటే ఏమనుకున్నారు మరి? మన సోమరాజు చెరువు వాస్తవులు తెలుసు కదండి. లేటు దంపన పోయిన గాంధీ గారు ఊళ్ళో ఎవరికే కష్టం వచ్చినా అర నిమిషం ఆలస్యం కాకుండా పరిష్కరించే పెద్ద మనిషి అండి. నలుగురితో నవ్వుతూ మాట్లాడే మంచి మనిషి అండి. ఇప్పుడు వాళ్ళ గారాలు మనవడండి. లేటు దంపన పోయిన పాపారావు గారు శ్రీమతి నాగలక్ష్మి దంపతులు ఒక్కగానొక్క అబ్బాయి మణికుమార్ పెళ్ళండి. ఈ పెళ్ళంతా పెదనాన్న పెద్దమ్మలు దంపన పోయిన మాధవరావు గారు శ్రీమతి మహాలక్ష్మి దంపతులు ఉన్నారు కదండి. తల్లిదండ్రుల స్థానంలో ఉండి మన కిరణ్ బాబు పెళ్లి చేసేస్తున్నారండి. మరి చూసారు అబ్బాయిని? ఈ అబ్బాయే నవమ్మన్ ముద్దుల్లో ఉంటాడండి కుర్రాడు. మరి మన కిరణ్ బాబుని పెళ్లి చేసుకోబోయే ఆ చక్కని చొక్కారంటరా రాజవరం మండలం ఓట్లూరు గ్రామ వాస్తువులండి. పెచ్చెట్టి వెంకట సత్యనారాయణ గారు శ్రీమతి లక్ష్మీ నరసింహ దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ ఒక్కగానొక్క అమ్మాయి దివ్య నాగసయ్యి ప్రసన్నతో పెళ్ళండి. చూసారు అమ్మాయిని? ఏమైనండి బంగారు బొమ్మ. ఏమండో ఏ మాటగా మాట జంట మాత్రం భలే చూడముచ్చటగా సిల్కా గోరింకల్లాగా సీతారాముల్లాగా ఉంటారండి. నేను చెప్పాను కదా నువ్వు చూసేయకండి, మన దిష్టే తగిలేద్దే. పెళ్లికి వస్తారు కదా అప్పుడు చూద్దరు గాని. మరి వీళ్ళిద్దరికి పెద్దలు పెళ్లి ఎట్టేశారండి. ఎప్పుడంటారా? ఆగస్టు 27వ తారీఖు అండి, గురువారం రాత్రి 11:41 కండి. మరి పెళ్లి మండపం ఎక్కడంటారా? శ్రీ రమా వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయం అండి, అన్నవరంలో. మర్చిపోకుండా వచ్చండి. మన అందరికంతా ఇష్టమైంది అన్నింటికంటే ముఖ్యమైంది పెళ్లి భోజనాలండి. రిసెప్షన్ విందు మన వాళ్ళు పెళ్లి తర్వాత రోజు పెట్టుకున్నారండి. ఆగస్టు 28వ తారీఖు శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి అండి. ఎక్కడంటారా? మన తణుకు శర్మిష్ఠా రెస్టారెంట్ ఎదురుకుండా ఉంది కదండి, బైపాస్ రోడ్ లో బీసీ కళ్యాణ మండపంలో ఉండండి. మర్చిపోకుండా వచ్చండి. మన గోదావరి రుచులతో పెళ్లి భోజనాలండి. నావకాయ పిండి వంటలు 4 రకాల కూరలు ప్రేమ పెళ్లితో వడ్డిచ్చేస్తారండి మన వాళ్ళు భోజనాలు. మరి ఆ మాత్రం ఉంటదిలేండి. మరి మరి పెళ్లి కవర్లన్నీ అందేసుకున్నారు కదండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పెళ్లికి వెళ్ళి పనులు ఉన్న పక్కనెట్టేసుకుని పిల్లా జల్లాతో మన వాళ్ళ ఇంట్లో పెళ్లికి వచ్చేలా పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని మనసారి ఆశీర్వదించాలండి. మర్చిపోకండి. మీకోసం ఈ కళతో ఎదురు చూస్తూ ఉంటాం. మీరు రాకపోతే మాత్రం బెంగెట్టేసుకుంటానండి.